ఎర్ర హిట్ దాగి ఉన్న క్రిమినల్స్ని పట్టుకుంటేనే కదా సినిమా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఒక క్రైమ్ ఆర్ థ్రిల్లర్ మూవీ అంటే ఇదే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఈ పాయింట్ నుంచే డీవియేట్ అయ్యారు ఈ సినిమాలో. సో ఫైనల్ అవుట్కమ్ ఎలా ఉందో మీకే అర్థమై ఉండాలి. ఒక క్రిమినల్ని పట్టుకునే టైప్ ఆఫ్ స్టోరీ నుంచి ఇంకా స్కోప్ పెద్దగా ఎక్స్పాండ్ చేశారు. దాన్ని పర్ఫెక్ట్గా డెవలప్ చేయకుండా ఎక్కువ క్రిమినల్స్ ఉన్నారు, స్కోప్ ఉంది కదా అనేసి లాస్ట్కి ఒక మాస్ మసాలా ఫిల్మ్ చేసేసారు. 2 హాఫ్స్లో 2 టైప్ ఆఫ్ సినిమాలు చూసినట్టు ఉంది. స్టార్టింగ్ నుంచి ఎలా ఉందని డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు కొంచెం దిగి కింద సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేసేయండి. ఫస్ట్ హాఫ్ ఈస్ నాట్ బ్యాడ్ అనిపించింది. హిట్ మూవీ అంటే మనం జనరల్గా ఎక్స్పెక్ట్ చేసే సస్పెన్స్ అండ్ మిస్టరీ, ఈ మర్డర్స్ ఎవడు చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, వాడిని ఎలా పట్టుకోవాలి ఏంటి అనేది అంతా ఉన్నది. ఇక్కడ ఒక క్రిమినల్లే పట్టుకోవడం అనేది కాకుండా ఒక కల్ట్లా కొంచెం పెద్దగా ఎక్స్పాండ్ చేశారు. ఈ మర్డర్స్కి హీరో చేసే పనులకి ఏంట్రా సంబంధం, ఏమవుతుంది అనే సస్పెన్స్ బిల్డ్ చేస్తూ ఒక కన్ఫ్యూజన్లో పెట్టారనమాట ఆడియన్స్ని. తర్వాత హీరో వీళ్ళని ఎలా ఇన్ఫిల్ట్రేట్ చేస్తాడు అని కూడా బాగా చూపించారు. ఇంటర్వెల్ వరకు ఇలా బాగానే వెళ్ళిపోతుంది సినిమా. అంతే, ఇంకా సెకండ్ హాఫ్లో చూడాలి ఎంటర్ ద ల్యాగ్. ఇది రీసెంట్గా నాని సినిమాల్లో ఒక ట్రేడ్ మార్క్లా అయిపోయింది అనమాట. దసరా, సరిపోదా శనివారం, ఫస్ట్ హాఫ్ బాగుంటాయి ఈ సినిమాలు, బట్ సెకండ్ హాఫ్లో ల్యాగ్, లాస్ట్లో ఒక మాస్ మసాలా ఫైట్ వేసి ఎండ్ చేసేయడం అంతే. ఈ చిన్న ఫాల్ట్ని కరెక్ట్ చేసుకుంటే అసలు ఎక్కడికో వెళ్ళిపోతాయి నాని గారి మూవీస్. అసలు హిట్ ఫ్రాంచైజ్ అంటేనే స్టోరీ, స్టార్ గురించి కాదు అనే వీళ్ళ కాన్సెప్ట్ నుంచి కొంచెం డీవియేట్ అయ్యారని అయితే అనిపించింది. ఎందుకంటే చాలా వన్ లైనర్ డైలాగ్స్, అన్నెసెసరీ గోర్ అండ్ వైలెన్స్, దాని వెనక ఏదైనా ఎమోషనల్ మోటివ్ కానీ అసలు హీరో ఎందుకు ఇలా ఉన్నాడని ఏం చూపించరు. ఏదో హీరోయిజం చూపించేయాలి అనడానికి తప్ప ఒరిజినాలిటీ అండ్ ఎమోషన్ లేదు ఆ వైలెన్స్లో. ఈ యాంగ్రీ యాటిట్యూడ్ అనేది ఏదో అపరిచితుడు ఇలా వస్తూ పోతున్నట్టు ఉంటుంది. సడన్గా అరవటం, బూతులు మాట్లాడటం మళ్ళీ మామూలే. దానికి తోడు నాకెందుకు నానిగారి యాక్టింగ్ పెద్దగా నచ్చలేదు ఈ సినిమాలో. ఏదో సరిగ్గా డెవలప్ చేయలేని క్యారెక్టర్స్ చేస్తున్నట్టు అనిపించింది. ఇంపాక్ట్ అయితే పెద్దగా రాలేదు. నాని గారిని కూడా పర్ఫెక్ట్గా వాడుకోలేకపోతే కష్టమే అండి మరి డైరెక్టర్ శైలేష్ గారితో. ఫస్ట్ హాఫ్ క్రైమ్ థ్రిల్లర్లా బాగానే ఉంది. సెకండ్ హాఫ్ అయితే ఫుల్ టర్న్ తీసుకొని మాస్ మసాలా సినిమా అయిపోద్ది అనమాట. విలన్స్ అందరూ ఒకే చోట దొరికిపోతారు, ఇంకా చంపడం ఒకటే బ్యాలెన్స్. అదే ఎప్పుడు అని అలా వెయిట్ చేస్తూ ఉండాలి క్లైమాక్స్ కోసం. లాస్ట్లో నరుక్కోవడం, ఎలివేషన్లో ఫినిష్. ఇదంతా పక్కన పెడితే అసలు సినిమాలో బేసిక్ లాజిక్స్ లేవు. స్టార్టింగ్లో మర్డర్స్ చేసిన వాళ్ళందరూ వీడికి ఎంత ఈజీగా దొరికిపోతారంటే లిటరల్లీ వీడి ముందు వచ్చి నుంచొని పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. అంత సిల్లీగా ఉంటుంది. ఆ తర్వాత ఈ సిటీకే కల్ట్ జాయిన్ అవ్వడం ఇదంతా బాగానే ఉంది, కానీ మర్డర్స్ చేసిన వాళ్ళందరూ ఫేస్ చూపించేస్తారు. సో ఎవరు మర్డర్స్ చేస్తున్నారో ఆల్రెడీ పోలీసులకు తెలిసిపోతుంది, వీళ్ళు ముందే పట్టేసుకోవచ్చు. పోనీ సరే, ఈ కల్ట్ మొత్తాన్ని ఆపడానికి అండర్ కవర్ ప్లాన్ వేశారని అనుకుందాం. మరి వచ్చిన హీరోకి ఒక చెకింగ్ అంతా చేయాలి కదా విలన్స్, అదే ఉండదు. ఈడు అలాంటప్పుడు ఒక ట్రాక్ వేసుకుని వెళ్ళిపోవచ్చు కదా మనవాడు, అప్పుడు పోలీసులు వెంటనే వచ్చేయచ్చు. కానీ అలా చేస్తే క్లైమాక్స్ ఉండదుగా. మనవాడు అందరినీ నరికేయాలి, హీరోయిజం చూపించాలి, అప్పుడు పోలీసులు రావాలి. ఇది టెంప్లెట్ అనమాట. ఇలాంటి లిబర్టీస్ చాలా తీసుకున్నారు సినిమాలో. ఇంకా హీరోయిన్ ట్రాక్ అయితే అసలు బాబోయ్ టార్చర్ అనమాట. ఎందుకుందరో అర్థం కాదు, అసలు 1% కూడా ఉపయోగం లేదు సినిమాలో. ఇంకా క్లైమాక్స్లో అయితే నా అర్జున్ ట్రాప్ అయిపోయాడు, వెతికేద్దాం, రైడ్ చేసేద్దాం, కాపాడేద్దాం అని ఒక్కటే గోల. అరే అండర్ కవర్ ఆపరేషన్ వెళ్ళినోడికి కొంచెం టైం ఇస్తే అక్కడ ఆడేదో సెట్ చేసుకుని ఒక సిగ్నల్ ఇస్తాడు కదా, అప్పుడు దాకా ఆగాలి కదా పోలీసులు. షుగర్ ఆగదే ఆవిడకి. నిజం చెప్పాలంటే ఈ సినిమా కాన్సెప్ట్ అంతా బాగుంది. ఇంకొంచెం టైం తీసుకొని స్క్రిప్ట్ బాగా రాసుకొని కరెక్ట్గా తీస్తే హిట్ 3 పెద్ద హిట్ అయ్యేది. బట్ అన్ఫార్చునేట్లీ ఈ ఫ్రాంచైజ్లోనే ఇది వీకెస్ట్ ఫిలిం అని చెప్పాలి. సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ నుంచి డీవియేట్ అవ్వడం, బ్యాడ్ రైటింగ్ అండ్ సిల్లీ విలన్ వేసుకొని ఒక క్రైమ్ థ్రిల్లర్ టైప్ ఆఫ్ మూవీ తీయాలంటే కష్టం అండి. ఒక 1 టైం వాచ్లో అనిపించింది నాకు. మరీ సూపర్ కాదు, అలా అని వర్స్ట్గా కూడా ఏం లేదు. సో మీరు వెళ్ళాలనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు. లాస్ట్లో హిట్ 4 గురించి కూడా ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఆ సినిమా అయినా ఒక పర్ఫెక్ట్ థ్రిల్లర్లా ఉంటుందని ఆశిద్దాం. సో దిస్ ఇస్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమామయం. బాయ్.